ఓకే, ఎంత వెల్ టెక్నాలజీకి రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా దాని యూసేజ్కి లేకపోతే దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే పర్సన్స్ ఇంపార్టెంట్. సో స్టాఫ్ అందరూ ఎలా ఉంటారు, ఎంత వెల్ టెక్నాలజీతో అడాప్ట్ చేసుకునే స్టాఫ్ ఉన్నారు? సో మేము స్టాఫ్ తీసుకునేది కూడా అందరూ సేమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫీల్డ్లో మేము తీసుకోవట్లేదు. ఇప్పుడు ఫిజియోథెరపీ ఒక్కటే చూసుకుంటే కొంతమందికి న్యూరోలో ఎక్స్పర్టీస్ ఉంటుంది, కొంతమందికి ఆర్థోలో ఎక్స్పర్టీస్ ఉంటుంది, కొంతమందికి స్పీచ్ ట్రైనింగ్ దాంట్లో ఎక్కువ ఎక్స్పర్టీస్ ఉంటుంది, కొంతమంది ఈ డెలివరీస్ గైనిక్ ఎస్పెషల్లీ ఉమెన్లో ప్రీ అండ్ పోస్ట్ డెలివరీ ఇప్పుడు చాలామంది ఎక్సర్సైజెస్ చేసి బెటర్ అవుతున్నారు, ముందులాగా డిఫరెన్స్ రాకుండా. సో ఎవ్రీ కేటగిరీకి ట్రైన్ అయిన ఉన్న థెరపిస్ట్ని మేము అలా సెలెక్టివ్గా రిక్రూట్ చేసుకుంటాం అనమాట. ప్లస్ పిల్లలకి చూస్తే స్పీచ్ థెరపీ, బిహేవియర్, ఆక్యుపేషనల్ థెరపీ అనేవి చాలా ఇంపార్టెంట్, ప్లస్ సైకాలజీ సపోర్ట్ అండ్ కౌన్సిలింగ్. సో ఇప్పుడు మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాలంటే మీకు పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి తీసుకెళ్లాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు వెల్నాక్స్కి వస్తే ఒక చైల్డ్కి ట్రీట్మెంట్ కావాలంటే మీకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఆక్వా థెరపీతో పాటు కౌన్సిలింగ్ అండ్ కేర్ మొత్తం ఉంటుంది మన దగ్గర. ఏమైనా డిసేబుల్డ్గా ఉన్న కానీ లేకపోతే ఇష్యూస్ ఉన్న పిల్లల్ని మన దగ్గర పెడితే సో మనం వాళ్ళు ఫిజికల్గా వాళ్ళ బాడీ యూస్ చేయడమే కాకుండా మెంటల్గా కూడా వాళ్ళ గ్రోత్కి మనం హెల్ప్ చేస్తామన్నమాట. సో అక్కడ వీ హ్యావ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ దట్ అండి.